అపోస్తులు కలిగిన దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం. అదే ఫెయిత్ ని వాళ్ళు ఆరంభించారు. అదే బోధను మనం విశ్వసిస్తున్నాం. మనం విశ్వసిస్తున్నాం అంటే ఆ ఫెయిత్ కి ఈ ఫెయిత్ కి, ఆ విశ్వాసానికి ఈ విశ్వాసానికి తేడా లేదు. అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. చిన్న చేంజ్ ఏంటిదంటే వాళ్ళు ప్రదర్శిస్తారు, మనం ప్రదర్శించం. అదే తేడా. ఒక అర్థమవుతుందా? వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, వాళ్ళు కలిగిన దేవుని బట్టి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. దే ఆర్ యాక్టింగ్. ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని పట్ల ఏ ఫెయిత్ కలిగి ఉన్నారో దే ఆర్ ఎక్స్పోజింగ్, దే ఆర్ షోయింగ్. ఇదిగో ఈ రకమైన దేవుని నేను కలిగి ఉన్నా వాళ్ళు చూపిస్తున్నారు. తేడా ఏంటంటే అదే విశ్వాసాన్ని కలిగి ఉండి ఎక్కడ బలహీన పడతామంటే కొన్ని 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 పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు, చూపించే పరిస్థితులు వచ్చినప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతా ఉంటాం. హల్లెలూయా. కానీ అపోస్తలుడైన పేతురు ఏమంటా అంటే ఈక్వల్ ఫెయిత్. చర్చ్, సంగమా, ఈక్వల్ ఫెయిత్ మేమేదే. అందుకనే ఇంకో దగ్గర ఏమంటాడంటే పేతురు ఒక దగ్గరికి పిలువబడతాడు ప్రసంగించడానికి. కొర్నేలు ఇంటికి ప్రసంగించడానికి పిలువబడతాడు. కొర్నేలు ఇంటికి ప్రసంగించడానికి పిలువబడ్డప్పుడు తనకు కలిగిన ప్రత్యక్షత ఏదైతే ఉందో అది బోధించడం ప్రారంభిస్తాడు. బోధించడం ప్రారంభించినప్పుడు ఆ ఇంట్లో ఇట్లాగానే అందరూ కూర్చొని దేవుని వాక్యం వింటూ 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 ఉన్నప్పుడే బలమైన దేవుని శక్తి చేత ఆత్మ దేవుడు వారి పైకి దిగి వచ్చినప్పుడు పేతురు షాక్ అయిపోయి ఏమంటాడంటే మీరు మా వలే ఆత్మను పొందుకొని ఉన్నారంటాడు. హల్లెలూయా. అంటే అపోస్తులైన పౌలు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము ఎవరు కలిగి ఉన్నారు? ఇప్పుడు సంఘము కలిగి ఉన్నారు. ఎవరింటి వారు? కొర్నేలు ఇంటి వారు. ఆమేన్. హల్లెలూయా. సో అదే ఆత్మను కలిగి ఉన్నారంటే అదే విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ నీవు తెలుసుకోవాల్సిన లోతైన విషయం ఏంటిదంటే నీవు అపోస్తుల గురించి చదువుతున్నట్టయితే సేమ్ ఈక్వల్ ఫెయిత్ నీలో ప్రదర్శించబడుతుంది. అది నీలోకి వస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీతిని బట్టి మా వలె అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. వావ్, గ్రీటింగ్స్. ఏం చెప్తున్నాడు? గ్రీటింగ్స్ ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే నేనేమంటాను తెలుసా, ఈక్వల్ ఫెయిత్ ని సంఘం కలిగి ఉందంటే సరే అపోస్తలుడైన పేతురు ఇక్కడ నిలబడి ప్రసంగిస్తున్నాడు. అవునా? తాను ఏ విశ్వాసాన్ని కలిగి ఉండి సంఘానికి బోధిస్తున్నాడో సంఘం ఏం కావాలా? చెప్పండి. పేతురు భయ్య కొండతో మాట్లాడితే సంఘం ఏం కావాలా? ఎవరితో మాట్లాడాలా? పాస్టర్తో మాట్లాడదు, సంఘంతో మాట్లాడాలా? కొండతో మాట్లాడాలా? అవునా కదా? పరిస్థితులతో మాట్లాడాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతానుతో మాట్లాడుతున్నప్పుడు సంఘం ఎవరితో మాట్లాడాలా? ఒకవేళ దైవజనుడు రోగముతో మాట్లాడితే సంఘం ఎవరితో మాట్లాడాలా? గట్టిగా. ఒకవేళ అపోస్తలుడైన పేతురు దయ్యములతో మాట్లాడుతూ ఉంటే యేసు క్రీస్తునామమున లొంగిపో, వెళ్ళిపో అని మాట్లాడితే సంఘం ఏ స్థాయికి రావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఏ ఫెయిత్ ని మ్యాన్ ఆఫ్ గాడ్ కలిగి ఉంటాడో, ఏ ఫెయిత్ ని అపోస్తులు కలిగి ఉంటాడో, ద సేమ్ ఫెయిత్ ఎవరికి వస్తుంది తెలుసా? సంఘములోకి వస్తుందంట. అందుకనే దేవుడు ఒకరిని నిలబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే నేనేమంటాను తెలుసా, నీవు కలిగి ఉన్న విశ్వాసం వెరీ ప్రెషస్, అమూల్యమైనది. దానిని ఎవ్వరు బలహీనపరచలేరు, దాన్ని ఎవరు బద్దలు కొట్టలేరు. నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి అది రోగమైన నీ కాళ్ళ కిందికి రావాలా, అపవాది క్రియలైన కాళ్ళ కిందికి రావాలా, అది ఏ శాపమైనా సరే నీవు అనగదొక్కాల దాన్ని. హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు 16వ అధ్యాయం తీస్తారు ఎవరైనా? రోమిల పత్రిక 16వ అధ్యాయం 19-20. మీ విధేయత అందరికిని ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. ఎందుకు?
ఓకే. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు, చెప్పండి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. హల్లెలూయా. ఆయన తొక్కుతా అంటున్నాడా? సంఘముతో తొక్కిస్తా అంటున్నా. ఎవరు సంఘం? ఎవరు? మనమే. హల్లెలూయా. హల్లెలూయా. ఏ గ్రేట్ ఫెయిత్ అపోస్తులకి ఉన్నది. అదే విశ్వాసం బోధింపబడుతున్నప్పుడు అపోస్తులు దయ్యాలు వెలుగొట్టారు, అపోస్తులు దయ్యాలను తొక్కారు. సంఘం ఎవరు? సంఘం ఏం చేయాలా? హల్లెలూయా. సేమ్ ఫెయిత్స్. నీవు యేసుక్రీస్తునామన లొంగు అంటే అది లొంగాల్సిందే. యేసు నామన వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోవాల్సిందే. యేసు నామన ఇంటికి సమాధానం కలుగునుగాక అంటే కలగాలంతే. హల్లెలూయా. ఇది విరుచుకుపడే విశ్వాసం, ఏడ్చే విశ్వాసం కాదు. ఏడ్చే వాళ్ళంటే కొంచెం నాకు కోపం కొంచెం. హల్లెలూయా. సమస్యలను బట్టి, కుటుంబంలో దీన్ని బట్టి ఏడుస్తున్నారంటే నాకెందుకో జాలి అనిపించదు, కోపం వస్తుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు విశ్వాసులు కాబట్టి. అదే అన్యులు అయితే కొంచెం జాలి అనిపిస్తుంది, ఎందుకంటే క్రీస్తు గురించి సరిగ్గా తెలియదు కాబట్టి. అదే విశ్వాసులు ఏడుస్తున్నారు అనుకోండి, ఇక్కడ చింతపరుగులు ఏం లేవు. దేవునికి స్తోత్రం. వాక్యం అనే కట్టుగా ఉంది. హల్లెలూయా. దీంతో కొట్టాల్సిందే. దేవునికి స్తోత్రం. అమూల్యమైన విశ్వాసం కలిగి హౌ కెన్ ఐ క్రై? కొండను పట్టుకొని కొండను ముందు కూర్చొని నేను ఎలా ఏడవడం ప్రారంభించాలి? నాకు ప్రభు అది చెప్పలే. ఏం చెప్పాడంటే, నువ్వు ఏదైనా సరే నువ్వు కొండతో మాట్లాడుతూనే ఉండాలి. అది ప్రభు అది వింటదే. ప్రభా వినేంత వరకు మాట్లాడు. ప్రభు జరగట్లే, ప్రభు జరిగేంత వరకు మాట్లాడు. వాడు సందేహించకుండునట్లు వాడు చెప్పినది జరుగునని ప్రభు అంతా డిక్లేర్ చేసిండు. ఇంకా నేను ఎందుకు సందేహించాలా? ఆమేన్. నేను ప్రకటిస్తున్న విశ్వాసం అపోస్తుల యొక్క విశ్వాసం. నేను ప్రకటిస్తున్న బోధ అపోస్తులు బోధించిన బోధ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాలలోంచి బయటకు వచ్చింది వాళ్ళు, కానీ టుడే ద చర్చ్ ఈస్ థింకింగ్ చెరసాలకు పోతే మంచిగా కదా అని అనుకుంటున్నారు, ఉంటే మంచిగుంటది కదా అనుకుంటారు. ఏమంటాను తెలుసా? అపోస్తుల యొక్క విశ్వాసం చెరసాలకు పోయి బయటకు వచ్చింది. నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయకు, బయటికి రావడానికి ప్రయత్నం చేయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో అదేంటి తెలుసా? అమూల్యమైన విశ్వాసం. ఏ గ్రేట్ ఫెయిత్. మీకు కూడా అలాంటి క్రియలు మీ జీవితాల్లో జరుగునుగాక. హల్లెలూయా.